సో నిన్న రేవంత్ రెడ్డి గారు యూపీఎస్ దానికి వెళ్ళి సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాన్ని బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అన్నాడు. సో నిజంగానే బోర్డు ఏర్పాటు చేసి ప్రక్షాళన చేసి మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటురా? నిన్న రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని గారిని కలిసి యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీలో కూడా ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీలో కూడా అదే తరహా రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంగా వారు తీసుకోవడం జరిగింది. ఇది మేమందరం నిరుద్యోగుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు పవర్లోకి వచ్చిన 1 మంత్ లోపే యూపీఎస్సీ చైర్మన్ కలవడం, కేంద్ర మంత్రులతో పాటుగా యూపీఎస్సీ చైర్మన్ కలవడం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారికి నిరుద్యోగ అంశం పైన ఏ విధంగా సీరియస్గా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మేము నిరుద్యోగుల తరఫున ఇప్పుడు కోరేది ఏంటంటే ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేటువంటిది మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అనుగుణంగా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే చైర్మన్ కొందరు మెంబర్స్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ రాజీనామాని గవర్నర్ ఆమోదించకుండా దీని లోపల పొలిటికల్ ఆస్పిరేషన్స్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఈ రాజీనామాలను ఆమోదించకుండా ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము గవర్నర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, తక్షణమే వారు ఏదైతే రాజీనామాలు చేశారో రాజీనామాలు చేసినటువంటి రాజీనామాలని వెంటనే ఆమోదించి మరొక బోర్డు ఫామ్ అయ్యడానికి ఒక రూట్ మ్యాప్ అనేటువంటిది క్లియర్ చేయాల్సినటువంటి అవసరం గవర్నర్ పైన ఉంది. గవర్నర్ బాధ్యత కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని గవర్నర్కి ఏమైనటువంటి డౌట్ సందేహం కనుక ఉన్నట్లయితే వాళ్ళు పవర్లో లేకపోయినా వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి శిక్షించేటువంటి అధికారం ఈరోజు లా అండ్ ఆర్డర్కి ఉంది. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పులు తేలేంత వరకు మీ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయను అని అంటే ఈరోజు వేల మంది నిరుద్యోగులు అనేటువంటివి టీఎస్పీఎస్సీ వైపు చూస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నారు. ఆ పరిణామాలు అనేటువంటి సజావుగా సాగకుండా గవర్నర్ గారు ఈ రకమైనటువంటి తిరకాసు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వారికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వేరే రకంగా చూసుకోవాలి. రేపు ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేయడం బీజేపీకి ఏదో కొంత సాంత్వన కలిగించే విధంగా ఇప్పుడు ఈ బోర్డు ఫామ్ అయితే 100 రోజుల్లోనే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్కి ఫెచ్ అవుతుంది అన్న ఉద్దేశాలు ఇటువంటివన్నీ కూడా పిచ్చి ఆలోచనలు పెట్టుకొని గవర్నర్ గారు ఆ విధంగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. వెంటనే ఆ రాజీనామాలు అంటే ఆమోదించి మిగిలిన మెంబర్స్ని కూడా రాజీనామా చేయమని అడిగేటువంటి ఆస్కారం గవర్నర్కి ఉంది. ఆ వైపుగా ప్రయత్నాలు ఫలించి మన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా గవర్నర్ గారు ఇనిషియేషన్ తీసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బోర్డులో ఎలాంటి రాజకీయ కోణం రాజకీయానికి సంబంధించిన ఎలాంటి వ్యక్తులు కూడా ఉండొద్దు అని చెప్పేసి యూపీఎస్ చెప్పినట్టు పరిస్థితి. సో నిజంగా అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండొచ్చు అంటారా? షూర్ అన్న. ఒకటి నేను ముందుగా మా పరిచయం శివానంద స్వామి, నా పేరు మఠం శివానంద స్వామి అన్న. దాదాపు నేను గ్రూప్ 2 వాయిదా ఉద్యమకారుని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఉద్యమకారుని. తర్వాత మేము బస్సు నిరుద్యోగ చైతన్య యాత్ర నేను టీం లీడర్ని, నార్త్ తెలంగాణ టీం లీడర్ని. మేము టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం ఏదైతే ప్రెస్ క్లబ్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినామో ఆ మా ప్రోగ్రామ్కి స్వయంగా నేటి ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు మన టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వారు అటెండ్ అయ్యి ఒక 2 గంటలు మాకు టైం స్పెండ్ చేసి వారు స్వయం డిమాండ్ పెట్టారు మా తరఫున. మేము టీఎస్పీఎస్సీలో మీరన్నట్టుగా మీరు ఇందాక ప్రశ్న అడిగినట్టుగా ఖచ్చితంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని ఒక బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నామన్నా. వారి కమిట్మెంటు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి బోర్డు ఏర్పాటు చేస్తారు, ఈ యొక్క జెన్యున్గా రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి వారి ఒక పారదర్శకత మెయింటైన్ చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం, పూర్తి విశ్వాసం మా మీద ఉందన్న మాకున్నది. ఎందుకంటే ప్రతి సందర్భంలో వారు వారానికి ఒకసారి సమీక్ష చేస్తూ ఉన్నారు టీఎస్పీఎస్సీ మీద. ఒకటి. రెండవది, మీరు ఏ ప్రోగ్రామ్కి ఏ కార్యక్రమానికి వెళ్ళినా స్వయాన ముఖ్యమంత్రి గారే నిరుద్యోగులు వారి ద్వారానే మా ప్రభుత్వం ఏర్పాటని చెప్పేసి వారే స్వయం ఒప్పుకుంటున్నారు, ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా మీద మా పట్ల ప్రత్యేకంగా శ్రద్ధతోని మా పట్ల ఒక మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మాకు ఉందన్న. అంటే నిరుద్యోగ భృతి కాంగ్రెస్ ఇస్తా అన్నది అని చెప్పి కొన్ని సందర్భాలు మొన్న బట్టి గారు మేము ఏడా చెప్పలేదు అని, కానీ 40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తే ప్రభుత్వం నడపగల ఛాన్స్ ఉందా? సో ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది ముందుగా మేము నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా చూసారు. గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి నిరుద్యోగుల నుంచి ఎలాంటి డిమాండ్స్ రాలేవు, కానీ ప్రభుత్వాలే కల్పించుకొని గత ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు మాట తప్పిరు. ఈ మన ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు. అయినప్పటికీ మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వారి మాటలు నిరుద్యోగ భృతి మీద ఆసక్తి కలిగించినట్లు లేవు. కానీ మేము ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి ఆశిస్తలేమన్నా, ముఖ్యంగా ఆశిస్తలేము. అది మీరు నోట్అవుట్ చేయాలి. ఎందుకంటే మేము గతం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నవి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రభుత్వానికి ఇంకోటి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రతి బోర్డుకి ఒక సమన్వయ లోపం
సమన్వయ లోపం ఉంది కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఒకటి టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు, డిఎస్సి బోర్డు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఈ టీఎస్పిఎస్సి బోర్డు కావచ్చు, గురుకుల బోర్డు కావచ్చు, టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు. ఈ బోర్డుల మధ్య ఒక సమన్వయం కుదిర్చేటట్టు పరీక్షకి మధ్య ఒక కాల వ్యవధి ఉండేటట్లు అన్ని పరీక్షల్ని మేము అన్నిటినీ న్యాయబద్ధంగా మేము న్యాయం చేసి అన్నిటిని చదువుకొని మాకు పరీక్ష రాసే అవకాశం కల్పించేటట్టు ప్రభుత్వం చూడాలనేది ఒక మా ఆకాంక్ష అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఒకటి. రెండవది, ఈ పరీక్షల్లో ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, నోటిఫికేషన్స్ విడుదలైనవి ఉన్నాయో, ఒక సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఈ అయితే పోస్టులు ఉన్నాయో వీటికి అదనంగా రెట్టింపు పరీక్షలు పోస్టులు కలిపి అయితే మనకు వేకెన్సీస్ చాలా ఖాళీలు ఉన్నాయన్న ఈ మధ్యలో ఏర్పడినవి, తర్వాత సమీప భవిష్యత్తులో రిటైర్డ్ అయ్యే ఖాళీలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఖాళీలన్నీ మనం ఒకే రిక్రూట్మెంట్లో నింపాల్సిందిగా మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నామన్న. అదొకటి. ఇక మూడవది, టీఎస్పిఎస్సి సమూల ప్రక్షాళన ఇప్పుడు ఆ కార్యదర్శిని కూడా కొనసాగించొద్దని చెప్పేసి అయితే అనితా రామచంద్రన్ గారు కార్యదర్శి గారు ఉన్నారో వారి పిఏ గారే మనకి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బయటపడ్డారు. కాబట్టి ఈ బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్సే కాకుండా అక్కడున్న కార్యదర్శిని కూడా తొలగించి అక్కడున్న రెగ్యులర్ సిబ్బందిని నియమించి అక్కడున్న బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి ఆ రిక్రూట్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విన్నవిస్తున్నామని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.